యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనము పీజీడీబీలోకి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ షేప్ ఫైల్స్ని ఎలాగా ఇంపోర్ట్ చేసుకుంటాము ఆర్జిఎస్ ప్రోలో మనము తెలుసుకుందాం ఫ్రెండ్స్. మనము ప్రీవియస్ ఎక్సర్సైజ్లో ఆల్రెడీ మనం పీజీడీబీ ఎలా క్రియేట్ చేస్తాము, తర్వాత ఫీచర్ డేటా సెట్స్, ఫీచర్ క్లాసెస్ ఎలా చేస్తామనేది మనం చూసుకున్నాము. సో ఇప్పుడు చూడండి, నేను ప్రీవియస్ ఎక్సర్సైజ్లో క్రియేట్ చేసిన ఈ అడ్మిన్ బౌండరీస్ అనే జీడీబీలోనే మనం ఇది క్రియేట్ చేసాం. సో ఈ బౌండరీస్ అనే ఒక ఫీచర్ డేటా సెట్ లోపల మనం ఈ స్టేట్ బౌండరీ అనే ఒక ఫీచర్ని క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఆల్రెడీ నా దగ్గర బౌండరీస్ది నా దగ్గర ఒక షేప్ ఫైల్ ఉంది. ఆ షేప్ ఫైల్ని నేను దీంట్లోకి ఎలా తీసుకొని రావాలి, సో అది మన టాస్క్. సో ఏం చేస్తామంటే ఇక్కడ సేమ్ మనము మన పాత్లోకి వచ్చేసి రైట్ క్లిక్, ఇంపోర్ట్ ఫీచర్ క్లాస్, ఓకే అయిన తర్వాత ఇక్కడ మనము మన షేప్ ఫైల్స్ ఎక్కడ ఉన్నాయో సెర్చ్ చేసుకుందాం. సో నా షేప్ ఫైల్ ఇది టీఎస్ డిస్ట్రిక్ట్ బౌండరీ అనేది ఉంది కదా, ఇది ఓకే. సో ఇది అవుట్పుట్ జియో డేటాబేస్ బౌండరీస్. ఓకే చూడండి, ఇక్కడ అడ్మిన్ బౌండరీస్ అండ్ బౌండరీస్లోకి వెళ్తుంది. అంటే మనం బౌండరీస్ లోపల ఉన్నాం కాబట్టి డైరెక్ట్గా స్ట్రైట్ అవే ఈ పాత్ తీసేసుకుందాం అనమాట. రన్. డన్. ఇప్పుడు ఇది మనకి ఒక్కసారి రీఫ్రెష్ చేసుకోండి, మనకి దీంట్లోకి వచ్చేసింది చూడండి. ఓకే, ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేశాను కాబట్టి 2 times కనిపిస్తుంది. సో ఈ రకంగా మనము షేప్ ఫైల్స్ మనం క్రియేట్ చేసుకుంటాం. షేప్ ఫైల్ని మనం దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుందాం. ఇంకోటి కూడా ఇంపోర్ట్ చేద్దాం, ఇంపోర్ట్ ఫీచర్ క్లాస్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు బౌండరీ లైన్ ఉంది. ఓకే ఓకే, సో ఇది కూడా సేమ్ బౌండరీస్ దాంట్లోకే వెళ్తుంది. ఓకే, లేదు అనుకుంటే మనం లైన్లోకి వెళ్ళాలి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఇంకోటి క్రియేట్ చేద్దాం, న్యూ. ఓకే, సో ఇక్కడ అడ్మిన్ లైన్ ఫీచర్స్ అని నేను ఫీచర్ డేటా సెట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకే, దీంట్లో ఇప్పుడు నేను లైన్ ఫీచర్స్ని ఇంపోర్ట్ చేసుకుంటాను. ఇంపోర్ట్ ఫీచర్ క్లాస్ ఇక్కడ నుంచి, ఇది నా లైన్ ఫీచర్. ఓకే, సో చూస్తారు కదా, ఇక్కడ మనం అవుట్పుట్ జియో డేటాబేస్ దేంట్లో సేవ్ అవుతుంది, అడ్మిన్ లైన్ ఫీచర్లో సేవ్ అవుతుంది. రన్. డన్. సో మన ఫీచర్ క్లాస్ అనేది దీంట్లోకి సేవ్ అయిపోయింది. ఒకసారి రిఫ్రెష్ చేస్తే మనకి చూడండి. సో ఈ రకంగా మనము షేప్ ఫైల్స్ని డైరెక్ట్ ఎగ్జిస్టింగ్ షేప్ ఫైల్స్ని పీజీడీబీలోకి మనము ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. దట్స్ ఇట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు మా వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.